కార్గిల్ విజయ దివాస్ను పురస్కరించుకుని గుడివాడ బాల కనకదుర్గాదేవి అమ్మవారి దేవస్థానం వద్ద ఆలయ నిర్వాహకుడు గానుగల కిషోర్ రాజాల ఆధ్వర్యంలో శంకర్ కంటి హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సూర్యగాంధీ, లింగం చిట్టిబాబు, ఎర్రపోతు అర్జున్లు పాల్గొని మెడికల్ క్యాంపు ప్రారంభించారు. ఆధ్యాత్మిక సేవతో పాటు ప్రజాసేవ నిర్వహిస్తున్న గానుగల రాజా కుటుంబ సభ్యులు అభినందనీయులని సూర్యగాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే చిన్నం, కరీం, మచ్చ పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ క్యాంప్ జరుగుతుంది. ఎక్కడ అంటే మనం బాల కనకదుర్గ టెంపుల్ ఆలయం దగ్గర జరుగుతుంది. ఫాదర్ పేరు కిషోర్ బాబు గారు. వాళ్ళు ఇక్కడ భారతీయ జనతా పార్టీ గారు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. మన హాస్పిటల్ శంకర్ హాస్పిటల్ విజయవాడ తేలాపూర్లో ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కన్ను చెక్ చేయాలి. కన్నులో లోపలి ఏమైనా చుక్కలు ఉందా, నీట్గా ఉందా చెక్ చేసి మీకు కన్నులో ఆపరేషన్ చేయాలంటే హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు. తర్వాత మీకు ఎవరికైనా కన్నులో ప్రాబ్లం ఉందండి, కన్నులో చూపు తక్కువ ఉందండి, ఇక్కడ కళ్ళజోడు ఇస్తారు. కళ్ళజోడు వచ్చిన తర్వాత మీకు అన్ని క్లియర్గా కనిపించు. మీకు ఎక్కడ ఏదైనా హాస్పిటల్ డౌట్ ఉందంటే ఇక్కడ హాస్పిటల్ రావచ్చు, లేకపోతే మనం ఇక్కడ క్యాంపుకి రావచ్చు. గుడివాడ పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద గల బాల కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద తేలప్రోలు శంకర్ కంటి హాస్పిటల్ వారి ద్వారా గానుగల కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో, అలాగే గానుగల రాజా గారు తదితరుల ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కంటి పరీక్షలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం అయింది. రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, పలు స్వచ్ఛంద కార్యక్రమాలు మరి విరివిగా నిర్వహిస్తామని, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేసి భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మా నాయకులు అందరూ కూడా మరి గట్టిగా కృషి చేస్తూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తారని చెప్పి, అలాగే ఈ రోజున ముఖ్యంగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన, కార్గిల్ యుద్ధ సమయంలో ప్రాణాలు అర్పించినటువంటి మన వీర జవాన్లకి ఈ సంతాపం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి మిగతా అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవటం. మన గుడివాడ పట్టణంలో స్థానిక 8వ వార్డు శ్రీరాంపురం సత్యంగారి రైస్ మిల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ 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 బాలకనకదుర్గ అమ్మవారి దేవస్థానం యందు ఆలయ నిర్వాహకులు మా నాన్నగారు అయినటువంటి గానుగుల కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో, అలాగే గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శంకర్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క శిబిరంలో ఎవరైతే కంటి పరీక్షలు చేయించుకుంటారో వాళ్ళకి శుక్లాల ఆపరేషన్లు కానివ్వండి, కంటి ఆపరేషన్లు కానివ్వండి, ఏదైనా సరే ఉచితంగా చేయబడుతుంది. వాళ్ళ ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళకి అకామిడేషన్ అంటే బస్సు ఇక్కడికి వచ్చి, ఈ ప్రాంతానికి బస్సు వచ్చి వాళ్ళని ఎక్కించుకొని ఇక్కడ నుండి తీసుకెళ్లి హాస్పిటల్ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత కూడా హాస్పిటల్లో వైద్య బృందం వాళ్ళే తీసుకున్నారు. మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, కంటికి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క పరీక్షలు నిర్ధారించుకొని మీకు ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అమ్మవారి గుడి దగ్గర ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాము. అందులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కనకదుర్గమ్మ తల్లి నిర్వాహకులు గానుగల కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్ఎన్సి శంకర్ గ్రూప్ వారి కంటి పరీక్షల శిబిరం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని, బీజేపీ ఆధ్వర్యంలో జరగాలని, అందరూ కలిసి అన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి అందరికీ నా శుభాభివందనాలు. మన దేశం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వీరోచితంగా పోరాడి విజయం సాధించినటువంటి
సైనికులకి వారికి పాదాభివందనం చేస్తూ ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మరి శంకర కంటి నేత్రాలయ వారి ఉచిత కంటి నేత్ర శిబిరం. ఈ శిబిరానికి గానుగుల కిషోర్ బాబు గారు, వారి పుత్రుడు గానుగుల రాజా, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం విజయవంతమై ప్రతి ఒక్కళ్ళు కూడా, అవసరమైన ప్రతి ఒక్కరు కూడా మరి డబ్బును వృధా చేసుకోకుండా, మరి బయట హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతుంది కనుక ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చూపించుకొని తద్వారా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగానే వారు చేయదలుచుకున్నారు. ముందుగా వైద్య బృందానికి, విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులకి, మరి ఏదైతే అవసరం ఉందో కంటికి, వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఆరోగ్య విషయంలో మనందరం కూడా శ్రద్ధ తీసుకోవాలి. గతంలో పెద్ద వయసు వచ్చిన తర్వాతనే మరి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల్లో మనం తినే తిండి ఎలా ఉందంటే, మరి పుట్టిన వాళ్ళకు కూడా షుగర్ వచ్చే పరిస్థితి. మరి అటువంటి తిండి మనం తింటున్నాం కనుక ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అశ్రద్ధ వహించకుండా జాగ్రత్త వహించి. పట్నం స్థానిక ఎన్టీఆర్ కాలనీలో మరి మా అన్నయ్య రాజా గానుగుల, మరి ఆ మహానుభావుడు మరి ఏ విషయానికి వచ్చినా మంచైనా చెడైనా సరే ఈ వార్డులో అనేక సేవా సంస్కారం చేసుకుంటూ ముందుకెళ్తున్న ఏకైన వ్యక్తి ఎవరైనా ఉండంటే వాళ్ళ తల్లిదండ్రులు గానుగుల వారు. మరి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఆ తల్లి అనుగ్రహంతో మరి శంకర్ నేత్రాలయం వల్ల వారి సహకారంతో ఈరోజు ఉచిత కంటి పరీక్షలు చేసి మరి వారికి ఆపరేషన్ కూడా చేయించి కళ్ళజోలు కూడా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మరి చాలామంది పేదవ కుటుంబం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా మొత్తంలో వెచ్చించి ఉంటుంది. కానీ మరి గానుగుల రాజానే మాత్రం పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ వార్డులో ఉన్న పేదవారందరికీ మరి ఉచితంగా వైద్యం కల్పించి మరి అలాగే ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది. ఏదేమైనా సరే మరి ఈ శంకర నేత్రాలయం గురించి చెప్పాలంటే చాలామంది మాటల వారు కానీ చేతల వారు కాదు. నేను మొన్న వారం రోజుల క్రితం ఇదే టిట్కో కాలనీలో మరి పద్మ గారు ఇలాగే నేత్రాలయం ఏర్పరిచి చాలామందికి మళ్ళీ తీసుకెళ్ళి దగ్గర ఉండి వాళ్ళందరూ ఆపరేషన్ చేసి మళ్ళీ బస్సులోనే తీసుకొచ్చి మరి ఇంటికాడ పెట్టడం జరిగింది. మరి అలాంటి శంకర నేత్ర వాళ్ళకి సిబ్బందికి నాకు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. మీ వయసు ఏజ్